సమంత ఋతుప్రభు ఇటీవల నిర్మాతగా కూడా మారిపోయారు. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె తన సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. ఇక అదేవిధంగా తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఆమె తొలి సినిమా శుభంని కూడా నిర్మించారు. ఆ మూవీ హర్రర్ కామెడీతో తెరకెక్కబోతోంది. ఇక ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం తాజాగా ఎక్స్లోకి రీఎంట్రీ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సమంత 2012లో ఎక్స్లో ప్రొఫైల్ క్రియేట్ చేశారు. కానీ తర్వాత ఏం జరిగిందో కానీ అన్ని పోస్టులు సైతం డిలీట్ చేశారు. ఇదిలా ఉండగా శామ్ తన ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. తన మూవీకి సంబంధించి అప్డేట్స్, టూర్లకి సంబంధించి అంశాలు, తన ఫీలింగ్స్ని ఎప్పుడూ పోస్టులు పెడుతూ ఫ్యాన్స్కి అందుబాటులో ఉంచుతారు. ఇదే క్రమంలో శామ్ మరలా ఎక్స్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి సినిమా తర్వాత వరుసగా వెబ్ సిరీస్లో బిజీగా ఉన్నారు. సిటాడెల్ హనీ బనీ చేశారు. తర్వాత రక్త బ్రహ్మాండలో బిజీగా ఉన్నారు. ఇంకా మా ఇంటి బంగారం అనే ప్రాజెక్టుతో ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నారు. ఇదే క్రమంలో నెట్టింట శామ్ ఫ్యాన్స్ మాత్రం క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ప్రస్తుతం సమంత దర్శకుడు రాజ్ నిడుమూరితో డేటింగ్లో ఉందని, వీళ్ళిద్దరూ తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలొస్తున్నాయి. సమంత మాత్రం ఇటీవల ఏదో ఒక కాంట్రవర్సీ అంశాలతో మాత్రం వార్తల్లో ఉంటున్నారు.